రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే 24 నెలలు పూర్తయిపోయింది. 2 సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మార్క్ ఏమైనా ఉందా, లేదా వైఫల్యాలతోనే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడిందా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనపై ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ప్రజాక్షేత్రంలో ప్రజలు అనుకుంటున్న మాటలేంటి, వాస్తవాలేంటి, వాటన్నింటిని కూడా చాలా క్లారిటీగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డికి సంబంధించి మార్క్ అంటూ కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి, నుంచి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత వైఫల్యాల జోలికెళ్దాం. రేవంత్ పాలనలో వాళ్ళ పార్టీకి సంబంధించి, వాళ్ళ పత్రికలకు సంబంధించి, లేదా వాళ్ళ మీడియాకు సంబంధించి రకరకాల ప్రకటనలు అయితే నిన్నటి నుండి జారీ చేస్తున్న ఎపిసోడే కనబడుతుంది. అయితే రేవంత్ పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, దానికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి అనే అంశానికంటే ముందు మరో అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయన పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద ధర్నాలు చేసో, నిరసనలు వ్యక్తం చేసో, లేకపోతే మరే రకమైన పోరాటాలు చేసో అధికారంలోకి వచ్చిండు అనుకుంటే పొరపాటు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద ప్రశ్నించే గొంతుకలుగా చాలామంది జర్నలిస్టులు, అనలిస్టులు, పొలిటికల్కు సంబంధించి చాలామంది పోరాట పటిమతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనేది వాస్తవమైన విషయం. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన దాక్షలతో అంటే ఆయన ముందుకు సాగే క్రమంలో మరికొన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఓడిపోగానే అందులో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను, అంటే 10 మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనే ఆతృతతోని ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా భారీ ఎదురుదెబ్బ తాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అది కాళేశ్వరం అంటారా, లేకపోతే దాంతోపాటు గొర్రెల స్కామ్ అంటారా, ఇంకోటి అంటారా, పేర్లు అయితే వీళ్ళు స్కామ్లను పెట్టిళ్ళు, కానీ నిరూపించడంలో వైఫల్యం చెందింది. అది ఫార్ములా ఈ రేస్